పుట్టినిల్లు మెట్టినిల్లు ఒకటే ఊర్లో ఉండడం చాలా అదృష్టం తెలుసా. అదృష్టం నాకు మాత్రమే ఉంది. మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఎందుకంటే అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా, అమ్మ వంటలు గుర్తుకొచ్చినప్పుడల్లా, అక్క చెల్లి తమ్ముడు నాన్న ఎవరు గుర్తుకొచ్చినా సరే చాలా ఫాస్ట్గా వెళ్ళేసి చూసేయచ్చు. అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 2 రోజులు 3 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం కాకుండా అప్పటికప్పుడు చూసేసుకునేసి తొందరగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు. ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యేది ఉంది. సో దానికోసం అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చిన అనమాట. అది తెచ్చుకోవాలి. అలాగే శారీ కూడా జిగ్జాగ్ అలాగే పాల్స్ కుట్టించాలని చెప్పేసి చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. సో ఈ రోజు పొద్దున్నే అయితే నేను బ్రేక్ఫాస్ట్ కి లెమన్ రైస్ విత్ మట్టికాయ తాలింపు తిన్నాను. చాలా టేస్టీగా ఉండింది. అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా అమ్మ ఏవో ఒక స్పెషల్స్ అయితే చేస్తూనే ఉంటారు. ఈ రోజు అయితే మా ఇంట్లో చెరుకులు అలాగే తిరుపతి లడ్డు ఉన్నిందనమాట, నా ఫేవరెట్. అండ్ లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ టైంకి వచ్చేసి అమ్మ వైట్ రైస్ పాలకూర పప్పు అలాగే శనక్కాయల పొడి చేసింది. శనక్కాయల పొడి రాయలసీమ స్పెషల్. శనక్కాయల పొడి వైట్ రైస్ వేడి వేడిగా కొంచెం నెయ్యి వేసుకునేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మొత్తానికైతే నేను ఇందాకే ఒక 2 hours బ్యాకే ఫుడ్ తిన్నాను కాబట్టి 2 hours కి మరీ ఆకలియదు కాబట్టి ఈ ఫుడ్ అయితే నేను మా తమ్ముడికి అయితే సర్వ్ చేస్తున్నాను. ఎందుకు అంత పెడుతున్నావు అంటే నేను యూట్యూబ్లో ఇలా ఎక్కువ వేసుకొని తింటారా అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను అని చెప్పేసి చెప్పాను అంతే. బట్ అంత అయితే మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు, చాలా తక్కువే తింటారు. నెక్స్ట్ వ్లాగ్లో ఏమేమి తిన్నానో చూపిస్తాను.